ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ చామంతి, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, నువ్వు నేను చెప్పింది వింటావా లేదంటే రామా చెప్పినట్టు వింటావా? నా మీద నీకు ఏమాత్రం మర్యాద గౌరవం ఉంటే చెప్పు, లేదు చెప్పలేను అంటే అదేనా చెప్పు. వెళ్ళి ఎక్కడో బయట ఉంటాను. అయ్యగారు అంత మాట అనకండి. మరి చెప్పు, చంద్రికకు ఏం జరిగింది? అసలు చంద్రిక ఎక్కడుంది? నాకిప్పుడే తెలియాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే. అమ్మగారు నన్ను క్షమించండి. అయ్యగారు ముందు మీరు హారతి తీసుకుని లోపలికి రండి, తర్వాత మీకు అన్నీ వివరంగా చెప్తాను. ప్లీజ్ అయ్యగారు. చంద్రిక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉందని అత్తయ్య ఎందుకు చెప్పలేదు? ఈయనెందుకు వదలట్లేదు? పని మనిషి అంటే మావయ్యకు అంత ఆప్యాయత ఉందనుకోవాలా, లేకపోతే చామంతిలాగే అది కూడా పోతే బాగుండని అనుకుంటున్నారు అనుకోవాలా? ఈ విషయంలో ఏది అర్థమై చావట్లేదు. రాబావా? ఇప్పుడు చెప్పమ్మా చామంతి, అసలు ఏం జరిగింది? చెప్తానన్నావు కదమ్మా, నువ్వు చెప్పింది విన్నాను కదా, చెప్పమ్మా. చెప్తాను అయ్యగారు. మీకు సర్జరీ చేయించడానికి దుబాయ్ నుంచి డాక్టర్ గారిని పిలిపించారు, కానీ మీరు వెంటిలేటర్ పైన ఉన్నందుకు ఆయన మీకు సర్జరీ చేయలేమని చెప్పేశారు. మీకేమవుతుందోనన్న భయంతో చంద్రిక అత్త గుడికి వెళ్ళింది. అక్కడ మీరు నిండు ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారికి సంకల్పం చేసుకుని మధ్యలో పూజని ఆపకూడదని చెప్పారు. వినండి అమ్మగారు. నీ త్యాగం ఊరికే పోదమ్మా, అంతా శుభమే కలుగుతుంది. డాక్టర్, మా అత్తయ్యని కాపాడండి. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్? ఓ నెగిటివ్ అమ్మా. నాది మానది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్. ఇప్పుడు తనకి ఎలా ఉందమ్మా? ప్రేమ్ బాబు బ్లడ్ ఇచ్చి కాపాడారని చెప్పాను కదా అయ్యగారు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. నేను వెంటనే చంద్రికని చూడాలి. ఇప్పుడు క్షేమంగానే ఉంది అయ్యగారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదండి. ఇప్పుడే కదా అయ్యగారు మీరు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. మీరు కొంతసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళి చూడొచ్చు. లేదమ్మా, నాకేం కాదు, నేను వెంటనే చంద్రికను చూడాలి. అమ్మ ఇంత ఘోరంగా ప్రవర్తించిందా? చెప్పండి మేనేజర్ గారు. వాట్? అరుణ్ అలా చేశాడా? నిజంగానా? నో, ఇంపాసిబుల్. అరుణ్ సారే అనౌన్స్ చేశాడు. సరే, నేను మాట్లాడి కాల్ చేస్తాను. అరుణ్, 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 అరుణ్. ఏంటి మామ్? ఏం జరిగింది మామ్? నీ మైండ్కే ఏం జరిగింది అనే అర్థం గాక పిలిచాను. తెలిసిపోయినట్టుంది. ఏం జరిగింది మామ్? ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ పెట్టావా?
చెప్పరుణ్, బిజినెస్ పార్ట్నర్స్ అందరితో అన్ని బిజినెస్లకి నువ్వే చైర్పర్సన్ అని అనౌన్స్ చేశావా? షేర్ హోల్డర్స్ కి కూడా ఈ విషయం చెప్పమని చెప్పావా? మాట్లాడి వింటారుణ్. అది అత్తయ్య. నువ్వాగు రోజా. అది అబద్ధమేమో అనుకున్నాను. నీ మౌనాన్ని చూస్తుంటే నిజమని అర్థమవుతోంది. నాకొక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా అనౌన్స్ చేస్తావురా? మామ్, ఆ టైంలో మన బిజినెస్లో కొలాప్స్ అవ్వకుండా వాళ్ళందరూ స్టేబుల్గా ఉండాలని అలా చెప్పాను. అంతే తప్ప నిన్ను దాటి ఏదో చెయ్యాలని కాదు మామ్. దాటేసి చెయ్యలేదు అంటున్నావు? అత్తయ్య, మరోలా అనుకోకండి. మీరు మాట్లాడింది కరెక్ట్గా లేదు. అప్పుడు మీరున్న సిచ్యుయేషన్కి, మీరున్న టెన్షన్కి మిమ్మల్ని మరింత బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. సార్ ఆ టైంలో తీసుకున్న ఆ డిసిషన్ వల్లే మన బిజినెస్ షేర్ మార్కెట్ పడిపోకుండా ఆగింది. లాస్ట్ 2 డేస్లో మన షేర్ వాల్యూస్ చూడండి, ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీకే తెలుస్తుంది. తెలుసని నువ్విప్పుడు చెప్పడం కాదు, ఇలా జరుగుతుందని అప్పుడే నాకు చెప్పాలి. ఎవరో చెప్తే తెలిస్తే ఏంటి దాని అర్థం? పైగా నన్నే మాట్లాడింది కరెక్ట్గా లేదు అంటున్నారా? మీరు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గానే ఉంటాను. నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. సార్ అంత తప్పేం చేశారు? ఆయన మీ అబ్బాయి అత్తయ్య, ఇంటికి వారసుడు. ఇవాళ కాకపోయినా రేపైనా అన్నిటికీ చైర్పర్సన్ మీ అబ్బాయే కదా. ఇప్పుడు జస్ట్ చేసింది అనౌన్స్మెంటే కదా అత్తయ్య. దానికి ఆయనకు అర్హత లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరంటే ఆయనకి ఎంత ప్రేమో. ఇలాగే నా అత్తయ్య మాట్లాడేది? మనసు ఎంత గాయపడుతుందో మీరు కొంచెమైనా ఆలోచించారా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం వాగుతున్నావు? మీరన్నదే చెప్తున్నాను అత్తయ్య, దాని అర్థం అదే. ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా వెనకుండి నువ్వే నడిపిస్తున్నావా? వాడంతట వాడు నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడని నాకు బాగా తెలుసు. మీరే అత్తయ్య, నేను ఒకటి చెప్తుంటే మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. మీరన్నది కవర్ చేయాలని నన్ను నిందిస్తున్నారు కదా. రోజా, అంతా చేసింది నువ్వే.